ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు వేములవాడ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పర్యటించారు। పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా యనమల రేవంత్ రెడ్డి పర్యటించారు। వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు। రాజన్న దర్శనానికి ముందు రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పూజ నిర్వహించారు। వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు వివరించారు। అనంతరం దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు। ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు। ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడి మొక్కులు చెల్లించుకున్నారు। ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి వద్ద అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభిషేకం వంటి ప్రత్యేక పూజలు ముఖ్యమంత్రి నిర్వహించారు। పూజల అనంతరం ముఖ్యమంత్రి మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు। అనంతరం 679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు। 236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు। 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు। 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో ఏర్పాట్లు ప్రారంభించారు। 47 కోట్ల 85 లక్షలతో మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు। 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన, 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు వేములవాడ పట్టణంలో 1,45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభోత్సవం వర్చువల్ గా నిర్వహించారు। 3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన, వీర్నపల్లిలో 1,50 లక్షలతో పిహెచ్సి నిర్మాణం, మేడిపల్లిలో 5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు। शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्तिमुद्राथा सत्या समला सन्तो वेदार्थं परिपूर्ण आयुष्य पुनर्दर्शन प्राप्तिरस्तु।
మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దోసలగూడెం కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సమైక్య మహిళా సంఘ భవనం ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామ సమాఖ్య మహిళా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘ భవనానికి 10 లక్షల వ్యయంతో చేపట్టిన భవనం కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, వాటి పనుల కోసం ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్తుందో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భవనం పనులు మిగిలిపోయిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మహిళా సంఘ సభ్యులు కొండూరు రవీంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు స్వప్న, సిఎ శైలజ, సీనియర్ సభ్యులు తుమ్మల దేవవ్వ, పెద్దిగారి సువర్ణ, కార్యదర్శి బరిగెల సంపూర్ణ, మాజీ ఎంపీటీసీ ఏగదండి స్వామి, బీఆర్ఎస్ నాయకులు గంధడపు రాజు, వికాస్, బండా రమేష్, తుమ్మల మల్లయ్య, మహిళా సంఘ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ఇస్తామంటే అప్పుడు మన ఎంపీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళి తను ఇవన్నీ మర్చిపోయి సంఘం నుంచి చిన్న సన్మానం ఉంది, స్వీకరించవలసింది. మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చక్కటి భవన నిర్మాణం కేటీ రామారావు గారు ఆయన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చేట్టు దానితోనే ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారికి మీ అందరి తరఫున మా అందరి తరఫున ఇవాళ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఆయన గంభీరావుపేట అభివృద్ధి గురించి అనేక విషయాల్లో చొరవ తీసుకొని వీలైనంత ఇంకా సహకారం అందించారు. కానీ ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి గంభీరావుపేట పట్టణంలో. ఉదాహరణకి ఈ బిల్డింగ్ కూడా ఇంకా దీనికి మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా మన శాసనసభ్యుల గారికి కేటీ రామారావు గారికి మళ్ళీ ఒక మాట చెప్పి మిగిలిపోయిన అసంపూర్తిగా ఉన్న ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి వారి సహకారం ఉండాలి అనేది కూడా వారికి మీ తరఫున వారిని విజ్ఞాపన చేస్తే ఖచ్చితంగా ఏదో చేయించే మా తరఫున మా ప్రయత్నం మా కృషి ఉంటుందనే మాట కూడా తెలియజేస్తాం. ఒక మంచి ఆలోచనతోని మీ అందరికి కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు కలవాలంటే ఎక్కడనో ఏదో జాగా చూసుకోవాలి, ఎక్కడికో పోవాలి, ఆడుకోవాలి. ఇక మనదే భవనం ఉంటే సమాఖ్య ఉన్నదంటే ఎప్పుడంటే అప్పుడు మీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి కూర్చొని మీ విషయాలన్నీ కూడా చర్చించుకొని మీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా నిర్మాణం కావాలి. చాలా చోట్ల అయినాయి, ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకుంటానికి ఉంటాయి. ఇప్పుడు మనం అధికారంలో లేకున్నా మన శాసనసభ్యుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత మనకు అందరికీ తెలుసు. 2014 పూర్వం మన ప్రాంతం ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా తయారైంది అనేది నేను వేరే చెప్పనక్కర్లేదు. దీని ఫలాలన్నీ కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నేతృత్వంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇవాళ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా మహిళల కోసం ఏవైతే ప్రకటనలు ఏవైతే అన్ని వేములవాడలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా అక్కడ జరిగే భారీ బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గల్ఫ్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తారని తెలిపారు.
చేనేత కార్మికుల కోసం యారన్ డిపో మరియు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు. వేములవాడకు తరలి వెళ్లిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్బాయ్, జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు సాహెబ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, ఏఎంసీ డైరెక్టర్ పొన్నల తిరుపతి రెడ్డి, గుల్లపల్లి లక్ష్మారెడ్డి, మేడిపల్లి రవీందర్, మాజీ తిమ్మాపూర్ సర్పంచ్ రవీందర్ గుప్తా, బండారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో వేములవాడ బహిరంగ సభ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సభకు ప్రజలంతా కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ మీద ప్రేమ, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అన్ని దృష్టిలో పెట్టుకొని నేను సైతం కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వస్తానని స్వచ్ఛందంగా ఏ ఒక్కరికి కూడా ఎట్లాంటి లేకుండా నేను వస్తా, నేను సైతం కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వస్తా అని వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భారీ జనాలు కదిలి బహిరంగ సభను విజయవంతం చేస్తామని ముందుకొచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా మడిపే తిప్పకుండా ఏదైతే నోటి నుంచి మాట్లాడిందో అదే విధంగా అన్ని రకాల ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ ఏదానికి కూడా వెనకాడకుండా అన్ని రకాల చేస్తుండ్రు. కాబట్టి దాన్ని ప్రజలంతా గమనిస్తుండ్రు. మన వేములవాడకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తాని మన కేసీఆర్ గారు చెడగొప్పం పెట్టి పోయిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు 50 కోట్ల రూపాయలు దానికి ఇప్పుడు శంకుస్థాపనకు ఈరోజు వేములవాడకు రావడం జరిగింది. మొత్తం మన పద్మశాలి డిపోకు, నూలు డిపోకు 50 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లకు ముప్పు గ్రామాలలో ప్రజలు చాలా అల్లాడిపోతుండ్రు కాబట్టి వాళ్ళ ఊర్లన్నీ ముప్పు గ్రామంలో మునిగినాయి కాబట్టి వాళ్లకు ఇండ్లు లేని కుటుంబం, పేద కుటుంబానికి 246 ఇండ్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వారికి దక్కింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా సభ పెట్టుకున్నాడు. కాబట్టి మనం అందరం పోయి ఆ సభను ఆయన మాటలు విని ఆయన ఏమేం చేస్తాడు, ఇదివరకు ఏం చేసిండు అనేటి అన్నిని ఆ సభను విజయవంతం చేసి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ పట్టణం లోపల మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సభ విజయవంతం కోసం ఎల్లారెడ్డిపేట మండలం నుండి మా అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2000 మందికి తగ్గకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఎవరికి ₹1 ఇవ్వకుండా స్వచ్ఛందంగా కూడా ఈరోజు 2000 మంది తరలి వెళ్ళడం జరుగుతుంది. మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులపైన, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ప్రజలందరూ కూడా ఈరోజు మహిళలు, కార్మికులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు 137 కోట్లతోటి ఈరోజు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా యారన్ డిపోకు 50 కోట్లు, మరి అదేవిధంగా మన చిరకాల వాంఛైనటువంటి ఎస్పీ గారి కార్యాలయం కూడా ఈరోజు ప్రారంభం కాబోతుంది. మరి మల్కపేట రిజర్వాయర్ కూడా ఈరోజు ప్రారంభం అయ్యేది ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల అది కాలేదు. దాంతో మా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట కానీ, గంభీరావుపేట కానీ, ముస్తాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. మా నాయకులందరూ కూడా ప్రజల సంక్షేమము, అభివృద్ధి పట్లనే వాళ్ళు నిబద్ధతతోటి ఉన్నారు తప్ప వేరే రకంగా లేరు. మా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు. మహిళా సంఘాలకు పాలీ కాటన్ ద్వారా నాణ్యమైన చీరలు అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. వేములవాడ పట్టణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పీసీసీ చీఫ్ గా పాదయాత్ర సమయంలో వేములవాడ రావడం జరిగిందని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కారం, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామన్నారు. సిరిసిల్ల ప్యాకేజ్ 9 పనులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. నవంబర్ 30 లోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేస్తామని
రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఇక్కడి నేత కార్మికులను ఆదుకునే దిశగా యారండిపో ఏర్పాటు చేశామని, త్వరలోనే స్వశక్తి మహిళా సంఘాలకు నాణ్యమైన పాలికాటన్ తో తయారు చేసిన 2 చీరలను అందించే దిశగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాది శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ఉన్నతాధికారులు డీజీ గారిని మొదలుకుంటే ప్రతి వివిధ శాఖలకు వచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా మహిళా కమిషన్ వేదిక మీద పెద్దలు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది వేదిక మీద కూర్చున్నటువంటి పెద్ద చక్కటి అవకాశం వచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వేదిక రావాలి, ఎస్పీ గారు, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోమహ, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. అసలు ఈ నెల 23న సిరిసిల్లలో తలపెట్టిన మాల ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగుల రాముల ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే మాలల ఆత్మగౌరవ సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభకు మాల ఉపకులాలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మాదిగ కలిసిమెలిసి ఉండేలా పోరాటం నిర్వహిస్తున్నామని తెలిపారు. 23వ తారీఖున ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా లహరి ఫంక్షన్ హాల్ వరకు సాగుతుందని, అనంతరం జరిగే ఆత్మగౌరవ సభకు సిరిసిల్ల నియోజకవర్గంలోని మాల ఉపకులాలు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీలు తరలి రావాలని రాగుల రాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు బోయిన్పల్లి అధ్యక్షులు రాకం రాజేష్, గొట్టె లింబయ్య, బూర సురేష్, అచ్చు వెంకట్, బండా వెంకటేష్, రాకం మహేందర్, రాకం రాజశేఖర్, బూర బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23/11/2024 రోజున మరి బహిరంగ సభ జరగనుంది. ఇట్టి బహిరంగ సభకు మరి వివేక్ వెంకటస్వామి, మరి వద్దన్నప్పటి ఎమ్మెల్యే నాగరాజ్ సారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, మరి మల్లపల్లి లక్ష్మయ్య, మరి దామోదర నరసయ్య, మాజీ డిఎస్పీ సిరిసిల్ల, మరి అట్లనే కొరి వేణుగోపాలు, మాందల భాస్కర్, రంజన రాజేష్, ఇంకా మరి సుప్పదండి ఎమ్మెల్యే మరి మేడిపల్లి సత్యం, మరి ఇంకా అనేకులు మరి రానున్నారు. ఇట్టి సభను విజయవంతం చేయాలని మాల ఉపకులాలందరూ కూడా ఇట్టి బహిరంగ సభను మరి విజయవంతం చేయాలని ఈరోజు కరపత్రాలను ఆవిష్కరిస్తున్నాము. ఇటు కరపత్రాలు చూసిన ప్రతి వారు కూడా 11 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ గారి నుంచి మరి లారీ ఫంక్షన్ దాకా ర్యాలీ ఉంటుంది. అనంతరము కార్యక్రమం జరుగుతుంటుంది. తప్పక మానవ యొక్క ధర్మ యుద్ధం, ఈ యుద్ధాన్ని మీరందరూ అన్ని వర్గాలు ఉన్న ప్రజలందరూ కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఇది ఎవరి మాటను నమ్మకూడదు. కొంతమంది ఏదైతే ఉంటున్నారో వివేక్ వెంకటస్వామి వస్తలేడు అనేది చెప్తున్నారు, అది తప్పు, అది అబద్ధము. నిజం వస్తున్నాడు, సిరిసిల్ల మీటింగులోనే ఉంటాడు. కాబట్టి ప్రజలు ఎవరి మాటను నమ్మకూడదని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటున్నాము. కాబట్టి ఇట్టి బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఫలాలైనటువంటి రాజ్యాంగంలో ఉంచినటువంటి ఫలాలన్నీ కూడా మన సక్రమంగా పేద ప్రజలందరూ కూడా అందాలని మేము ఈ పోరాటము తెలుపుతుంది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదని చెప్పి ఏదైతే ఈ ప్రజలు మరి ఉంటున్నటువంటి మాల ఉపకులాలు మాలలు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి మీరు ఏదైతే మౌనంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మాలను ఒక నిర్దోషిగా దొంగలుగా అన్ని వర్గాల ప్రజలను దోసుకొని తిన్నటువంటి ఒక పరిస్థితిని మరి బదనాం చేస్తున్నారు. దాన్ని తేట తెలియజేయవలసిన అవసరము
మరి ఉన్నదని చెప్పి, అలాగని మరి డిసెంబర్ 1వ తారీఖు నాడు హైదరాబాద్ను కూడా తలపెట్టారు భారీ సినిమా గర్జన. ఈ 23 తర్వాత సినిమా గర్జన కూడా భారీగా ప్రజలందరూ కూడా తరలి రావాలి. ఇది మరి ఒక చీకటి రోజు, ఆగస్టు 1వ తారీఖు చీకటి రోజు అనేది మనకు కనిపించింది. ఆ చీకటి రోజును మళ్ళీ తిప్పికొట్టాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సిరిసిల్లలో ముందస్తుగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మరియు వస్త్ర పరిశ్రమ వర్గాల వారిని ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్లలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుండి టీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విలీన గ్రామాల ప్రజాప్రతినిధులను, కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులను అదుపులోకి తీసుకుని సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన తర్వాత వీరిని విడిచిపెట్టారు. అదుపులోకి తీసుకున్న వారిలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, సబ్బని హరీష్, అన్నారం శ్రీనివాస్, గుల్లపల్లి పూర్ణచందర్, మనోజ్ కుమార్ మరియు బీజేపీ నాయకులు బోల్గం నాగరాజు, అనిల్ కుమార్, కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులు గౌడ వాసు, ఆడపు రవీందర్, గౌడ కిరణ్ తదితరులున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో మరి 7 గ్రామాలని 2018లో బలవంతంగా విలీనం చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మరి మా గ్రామాలని మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ కావాలని గత 4 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఈ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నటువంటి ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పని అనేది మా ప్రజలకు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక వెంటనే మాకు ఈ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి విముక్తి చేసి మా యొక్క గ్రామ పంచాయతీ తిరిగి గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి మేము ప్రజలందరం కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి మా కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా బ్యాండ్ పేపర్ ఎలక్షన్ ముందర రాసిచ్చిండు. ఎలక్షన్ తర్వాత కూడా విలీన గ్రామాలకు మాట ఇచ్చిన వీళ్ళు మాకు న్యాయం చేశారు. వీళ్ళకి ఖచ్చితంగా తిరిగి గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి వారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రకటిస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా దాన్ని ప్రకటించి తిరిగి మా గ్రామ పంచాయతీలని తిరిగి గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి మేము సిరిసిల్ల మున్సిపాలిటీ మరి 10వ వార్డు నుంచి వెళ్ళి మరి ఉన్న 7 గ్రామాల నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. గడిచిన 4 నెలల ముందు స్వయాన ఈ ప్రభుత్వ ముఖ్యమైన మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చీర నాణ్యమైనది కాదని చెప్పేసి, నేత కార్మికులను ఆదుకుంటానని చెప్పేసి సిరిసిల్లలో నాణ్యమైన కాటన్ గుడ్డను తయారు చేసి తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాల మహిళలకు ఇస్తామని చెప్పేసి లక్షల మంది సమక్షంలో తెలియజేయడం జరిగింది. కానీ గడిచిన గత 4 నెలల పరిణామ క్రమంలో ఈరోజు మరి మొన్న టెక్స్టైల్ కమిషనర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి పాలిస్టర్ సంబంధించినటువంటి చీరను ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పాలిస్టర్ చీర ఏదైతే ఉందో ఇది పనికిరాంది అని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళే కాలబెట్టడం జరిగింది. మరి అలా కాలబెట్టిన వ్యక్తులు ఈరోజు మళ్ళీ పాలిస్టర్ చేయడానికి పూనుకున్నారు. గత నెల రోజుల నుంచి సిరిసిల్లో కాటన్ పరిశ్రమను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లో కాటన్ చీర ఇవ్వాలని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి మేము ప్రభుత్వానికి విన్నపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏదో చేస్తా అని చెప్పేసి వేములవాడకు వచ్చి వరాలు ప్రకటిస్తున్న అన్న తరుణంలో మేము మా వినతి పత్రం కూడా ఇద్దాము, మరి కాటన్ పరిశ్రమ కాపాడాలని తెలియజేసిన క్రమంలో ఈరోజు ఉదయం పోలీసులు ఇంటికి వచ్చి కాటన్కు సంబంధించినటువంటి జేఏసీ, కాటన్ సంబంధించిన అన్ని అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు కాటన్ పరిశ్రమను గత ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి విస్మరించడం జరిగింది. మీ ప్రభుత్వమైన కాటన్ అనేది కన్న తల్లి లాంటిది. కాటన్ పరిశ్రమ ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి గ్రహించి దయచేసి కాటన్ పరిశ్రమ కాపాడండి. మీరు ప్రభుత్వానికి ఇచ్చే ఏదైతే ఆర్డర్లో ఉన్నాయో అందులో కాటన్ ఉండే విధంగా మీరు చూడాలని చెప్పేసి మేము ఈరోజు పోలీస్ స్టేషన్ నుండి కూడా మీకు కాటన్ జేఏసీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా గతంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సిరిసిల్లకు వస్తానని చెప్పి ఎన్నోసార్లు పలుమార్లు చెప్పడం జరిగింది. అప్పుడున్న తరుణంలో సిరిసిల్ల పట్టణం అంటేనే, రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే పద్మశాలి అని గుర్తించి ఖచ్చితంగా నన్ను అడ్డుకుంటారు,
నన్ను నిలదీస్తారని చెప్పి 2 సార్లు వాయిదా వేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజున స్పష్టంగా మా పార్టీ నాయకత్వం మేమే పలు అభివృద్ధి పనులకు వచ్చినప్పుడు మేము ఎలాంటి అడ్డుకోము. ఖచ్చితంగా మాకు కావాల్సింది పద్మశాలిలకు ఆర్డర్లు గత పెండింగ్ పేమెంట్లు కావాలని చెప్పి మేమే స్టేట్మెంట్ ఇచ్చి మేమే అడ్డుకోమని చెప్పినా కానీ ఈ రోజున వస్త్ర వ్యాపార సంఘం సంబంధించిన కాటన్ పరిశ్రమకు సంబంధించిన మాకు కాటన్ పరిశ్రమ ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులను మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను ఈరోజు మబ్బుల 4 గంటల నుంచి అరెస్ట్ చేసి లోపల ఉంచడం ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఇది వ్యతిరేకమని చెప్తున్నాం. ఎందుకనంటే అడ్డుకుంటామనే పదం మేము ఏనాడు మాట్లాడలేదు. మాకు కావాల్సింది ఏంటిది సిరిసిల్ల పట్టణానికి అటు గుడి వస్తుడు కాబట్టి ఆ గుడి అభివృద్ధి కావాలి, మా పట్టణంలోని బకాయిలు చెల్లించాలి, ఆర్డర్లు కావాలని చెప్పి కోరడమే కానీ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల దాకా మా కేటీఆర్ గారు ఏమన్నారు 5 సంవత్సరాల దాకా నువ్వు ఉండు బ్రహ్మాండంగా ఏలు అని చెప్పింది కానీ మాత్రం ఏనాడు మేము అడ్డుకుంటాం మేము దించేస్తామని అంటలేరు. అదే పద్ధతిలో మేము పాటిస్తున్నాం. కాబట్టి ఈ అరెస్టులకు నిరసనగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అడ్డుకోవడం అనేది లేదు, ప్రజలే నిన్ను తిరస్కరిస్తున్నారని చెప్పి మా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ రాకపోతే ఏమవుతుందో అని చెప్పి కొన్ని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని మహిళా సంఘాలు కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ బెదిరించి నువ్వు మీటింగ్ సక్సెస్ చేసుకుంటానని చూస్తున్నావు. ప్రజల దృష్టిలో నువ్వు చీ అని చెప్పి అనే మనస్తాపానికి వెళ్ళిపోయిండ్రు. ఇప్పటికైనా ఒక వ్యక్తిని కించపరిచే మాటలు నీ అభివృద్ధి పనుల్లో మాట్లాడడం మాట్లాడుతుంటే నేనేదో గొప్పగా అవుతా అనుకుంటున్నావు. కేసీఆర్ మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్లో అరెస్టు నిరసనగానే మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా మేము చెప్పడం కాదు, ఇది పబ్లికే ప్రతి ఒక్క ఆడపడుతులు అది మీరు ఇచ్చిన గ్యారెంటీలు మేము అమలు చేసామని చెప్పి కొంతమంది అంటారు. మీరు ఇచ్చిన సంవత్సరం పూర్తి అవుతుంది, ఇంకో 10 రోజులు అయితే. ఇవాళ మీరు ఇచ్చిన గ్యారెంటీలు 2500 ఏమైనాయి, 4000 రూపాయలు ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఇవన్నీ ప్రజలకు తెలియదా? నిన్ను తిరస్కరించురు ప్రజలు, ఏనాడు నిన్ను చీ అనే స్థాయికి అయిపోయినావు. కాబట్టి నువ్వు కేసీఆర్ను విమర్శించే స్థాయి కాదని చెప్పి ఈ సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన భవనంలో కొలువుదీరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక భాగాన నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొలువుదీరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఖమ్మంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి దగ్గరుండి ఎస్పీ అఖిల్ మహాజన్ సీట్లో కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పూల బొకేలు అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల డిపిఓ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు వచ్చారు. సీఎం గారు దాంతో పాటు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. చాలా ఇనాగ్రేషన్స్ కూడా చేశారు, కొన్ని ఫౌండేషన్స్ కూడా లే చేశారు. టెంపుల్ ప్రాజెక్ట్స్ కోసం కూడా కొన్ని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. మేము కూడా ఇక్కడ డిపిఓ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. సీఎం గారు అక్కడ మీటింగ్ ప్లేస్లో ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత ఇక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ, కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, మన చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తర్వాత ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అందరూ ఇక్కడ వచ్చాము. ఇది చాలా మంచి బిల్డింగ్ వచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చాలా మంచి బిల్డింగ్ కట్టారు. ఫ్యూచర్లో కూడా అదర్ ప్లేసెస్లో కూడా కొన్ని బిల్డింగ్స్ కడతారు. తర్వాత ఇక్కడ ఎస్పీ గారి కోసం హౌస్ది కూడా అవసరం, అది కూడా తొందరగా శాంక్షన్ తీసుకొని మన కట్టేస్తాము. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎస్పీ రాజన్న సిరిసిల్ల అండ్ హిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు రన్నింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.